ఈ క్షణం మీరు ఈ మాటలు వింటున్నారంటే మీ లోపల ఏదో వెతుకులాట జరుగుతోందని అర్థం. 10 మందిలో ఉన్న నలుగురు స్నేహితులతో నవ్వుతూ మాట్లాడుతున్నా లోపల ఎక్కడో తెలియని ఒక అసంతృప్తి, ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుందా? చాలా మంది అనుకుంటారు ఒంటరితనం అంటే చుట్టూ మనుషులు లేకపోవడం అని. కానీ అది నిజం కాదు. ఒంటరితనం అంటే మీ పక్కన ఎవరు లేకపోవడం కాదు, మీ పక్కన అందరూ ఉన్నా మీరు ఎవరికి అక్కర్లేదని, మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదని అనిపించడం. ఈ రోజుల్లో మనమంతా ఒక వింత ప్రపంచంలో ఉన్నాం. చేతిలో ఫోన్ ఉంది, వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు, వందల మెసేజ్లు ఉన్నాయి. కానీ రాత్రిపూట పడుకునే ముందు మనస్ఫూర్తిగా మాట్లాడదాం అనుకుంటే ఒక్క మనిషి కూడా కనిపించని పరిస్థితి. ఈ శూన్యం, ఈ ఎంప్టీనెస్ మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. స్వామి వివేకానంద గారు ఒక మాట అనేవారు, మీతో మీరు మాట్లాడుకోకపోతే ఈ ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడుకునే అవకాశాన్ని మీరు కోల్పోయినట్లే అని. కానీ మనం ఏం చేస్తున్నాం? మనతో మనం మాట్లాడుకోవడం మానేసి ఎవరో మనల్ని గుర్తించాలని, ఎవరో మనల్ని మెచ్చుకోవాలని ఆశపడుతున్నాం. ఆ గుర్తింపు దొరకనప్పుడు మన మీద మనకే అయిష్టం మొదలవుతుంది. అదే అసలైన సమస్య. ఈ ఒంటరితనం అనేది ఒక నిశ్శబ్ద శత్రువులా మీ ఆత్మవిశ్వాసాన్ని మెల్లగా చంపేస్తూ ఉంది. మీరు గమనించారా? కొన్నిసార్లు పండగల్లో ఉన్నా, ఫంక్షన్ లో ఉన్నా, అందరూ నవ్వుతూ ఉన్నా మీకు మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకో తెలుసా? మీ లోపల ఉన్న ఆ శూన్యం బయట ఉన్న ఆ అరుపులతో నిండదు కాబట్టి. ఈ సమస్య కేవలం మీకు మాత్రమే ఉన్నది కాదు. ఈ రోజుల్లో మెజారిటీ ప్రజలు అనుభవిస్తున్న ఒక మానసిక నొప్పి ఇది. కాకపోతే చాలా మందికి ఈ విషయం అర్థం కాదు. అసలు ఈ ఒంటరితనం, ఈ వెలితి మన జీవితాల్లో ఎందుకు వచ్చాయి? దీనికి ప్రధాన కారణం మనం మన సెంటర్ ఆఫ్ గ్రావిటీని బయట ప్రపంచంలో వెతుకుతున్నాం. మనం మన తెలివితేటలను కానీ, మన సంతోషాన్ని కానీ, మనకున్న టాలెంట్ ని కానీ ఇతరుల దగ్గర వెతుకుతున్నాం. అంటే ఇప్పుడు మనకి క్రికెట్ బాగా ఆడటం వచ్చు, సిక్స్లు బాగా కొడుతున్నాం, కానీ అవతల వాడు చూసి దాన్ని మెచ్చుకుంటేనే గొప్ప అని ఫీల్ అవుతున్నాం. అందులోను మనకి ఒక టాలెంట్ ఉంటుంది, ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ మనకు ఉందని చెప్పేసి మనకు తెలుసు, కానీ వేరే వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి మనల్ని పొగిడితే కానీ మనం ఎంతగానో ఆనందపడట్లేదు. అది మనం వేసుకునే బట్టలు అవ్వచ్చు, వాడే సెల్ ఫోన్ అవ్వచ్చు, ఏదైనా సరే, మన దగ్గర ఎంత పెద్ద వస్తువు ఉన్నా సరే అవతల వ్యక్తులు వచ్చేసి ఆ వస్తువు అబ్బో నీ దగ్గర ఉంది కదా అని చెప్పేసి అంటే మనకేంటంటే ఒక తెలియని ఆత్మ సంతృప్తి అనేది వస్తుంది. సో ఇలాంటి మైండ్ సెట్ తో మనం ఉన్నప్పుడు అనుకోకుండా అవతల వ్యక్తి వచ్చేసి ఏంటి ఇలాగ ఆడుతున్నావు నువ్వు అని చెప్పేసి అన్నా మనం నిరుత్సాహపడిపోతాం. నీ ఫోన్ దరిద్రంగా ఉందన్నా మనం బాధపడిపోతాం. నువ్వు వేసుకున్న బట్టలు ఏం బాగోలేదన్నా కూడా మనం కుంగిపోతాం. కుంగిపోవటమే కాకుండా మనల్ని మనం తక్కువ చేసుకుంటాం. అందులోనూ మనకేం చేత కాదని చెప్పేసి మనం ఫిక్స్ అయిపోతాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే మన జీవితంలో ఉన్న ఆనందం మొత్తాన్ని కోల్పోతాం. ఇలా ఇతరులు మనకిచ్చే రివ్యూస్ మీద ఆధారపడటం వల్ల మన అంతరాత్మతో మనకున్న సంబంధం కూడా తెగిపోతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, మనకి మన గురించి తెలిస్తే ఎక్కడ భయం వేస్తుందో అని నిశ్శబ్దంగా ఉండటానికి మనం భయపడుతున్నాం. అందుకే ఖాళీ దొరికితే చాలు ఫోన్ తీసి స్క్రోల్ చేస్తాం. ఆ నిశ్శబ్దాన్ని భరించలేక ఏదో ఒక శబ్దాన్ని లోపల పంపిస్తూనే ఉంటాం. ఈ అలవాటు మిమ్మల్ని మీ నుంచి దూరం చేస్తుంది. వివేకానంద గారు చెప్పినట్లు బలహీనతే మరణం. మీరు ఇతరుల ప్రేమ కోసం, ఇతరుల తోడు కోసం ప్రాకులాడుతున్నారంటే మీరు మానసికంగా చాలా బలహీనంగా ఉన్నారు. ఈ బలహీనత వల్ల మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే నేను గొప్ప అనే ఫీలింగ్ మీకు లేనప్పుడు ఇంకా అవతల మిమ్మల్ని గొప్పగా ఎందుకు చూస్తాడు? కాబట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది బాగా తగ్గిపోతుంది. ఎదుటి వారు మిమ్మల్ని పట్టించుకోకపోయినా వారు చుట్టూ తిరగటం, వారి అటెన్షన్ కోసం ప్రయత్నించడం వల్ల మీరు మీ విలువని తగ్గించుకుంటారు. ఈ ఒంటరితనం మిమ్మల్ని డిప్రెషన్ వైపు నెట్టేస్తుంది. నేను ఎవరికి పనికిరాను, నా జీవితం ఇంతేనా అనే ప్రతికూల ఆలోచనలు మీ మెదడుని ఆక్రమిస్తాయి. సమాజం మనకు నేర్పిన ఒక తప్పుడు పాఠం ఏంటంటే ఒంటరిగా ఉండటం అంటే ఫెయిల్ అవటం అని. కానీ నిజానికి ఒంటరిగా ఉండలేకపోవటమే అతి పెద్ద బలహీనత. మన ఆలోచనల మీద మనకి నియంత్రణ లేకపోవడం వల్లే ఈ సమస్య ఇంత తీవ్రంగా మారుతుంది. ఎప్పుడైతే మన ఆలోచనలు మనం కంట్రోల్ పెట్టుకుంటామో అసలు అది సమస్యే కాదు. ఇప్పుడు అసలైన మార్పు మొదలవ్వాలి. ఈ ఒంటరితనం అనే చీకటిని తొలగించాలంటే దాన్ని ఏకాంతంగా మార్చుకోవాలి. ఒంటరితనానికి ఏకాంతానికి చాలా తేడా ఉంది. ఒంటరితనం శిక్ష అయితే ఏకాంతం ఒక వరం. మొదటిగా మీరు మీతో స్నేహం చేయడం నేర్చుకోవాలి. మీరు ఎవరి మీదైతే ఆధారపడుతున్నారో వారంతా మీ జీవితంలో శాశ్వతం కాదు. కానీ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మీతో ఉండేది కేవలం మీరు మాత్రమే. మరి చనిపోయేంత కాలం మీతో ఉండే మీతో మీరు ఎందుకు గొడవ పడుతున్నారు? మిమ్మల్ని మీరు ఎందుకు ప్రేమించుకోలేకపోతున్నారు? మిమ్మల్ని మీరు నమ్మండి. మీలో అనంతమైన శక్తి ఉందని వివేకానంద గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఆ శక్తిని మీరు చూడాలంటే బయట ప్రపంచం వైపు చూడటం ఆపేసి లోపల చూడటం మొదలు పెట్టాలి. మీరు ఒంటరితనాన్ని ఒక అవకాశంగా మార్చుకోండి. అది మిమ్మల్ని మీరు నిర్మించుకోవడానికి ప్రకృతి ఇచ్చిన సమయం అనుకోండి. మీరు ఎప్పుడైతే నాకు ఎవరు లేకపోయినా నేను సంతోషంగా ఉండగలను అని బలంగా నమ్ముతారో
అప్పుడు ప్రపంచం మీ వెనుక వస్తుంది. మీ ఆత్మగౌరవాన్ని ఎప్పుడు తాకట్టు పెట్టకండి. ఎవరైనా మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నారా, వెళ్ళనివ్వండి. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారా, మాట్లాడనివ్వండి. మీ విలువను నిర్ణయించే అధికారం ఇతరులకు ఇవ్వకండి. మీ మనసుని ఒక క్రమశిక్షణలో పెట్టండి. ప్రతిరోజు కనీసం 1 గంట సేపు ఫోన్ లేకుండా, ఏ మనిషి తోడు లేకుండా కేవలం మీ ఆలోచనలతో మీరు గడపండి. మొదట్లో ఇది నరకంలా అనిపిస్తుంది, కానీ మెల్లగా ఆ నిశ్శబ్దంలోనే మీకు అద్భుతమైన ప్రశాంతత దొరుకుతుంది. ఆ ప్రశాంతతే మీకు అసలైన బలాన్ని ఇస్తుంది. కాకపోతే ఈ విషయం చాలా మందికి తెలియదు. వాళ్ళు ఏంటంటే నలుగురితో కూర్చొని మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉండటమే కదా జీవితం అని చెప్పి అనుకుంటారు. కానీ మీకు అర్థం కాని విషయం ఏంటంటే నలుగురితో కూర్చొని మాట్లాడేటప్పుడు వాళ్ళ ఐడియాలజీ అనేది మీ మీద రుద్దేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే మీ ఒరిజినాలిటీ తగ్గిపోతుంది. అందులోనూ వాళ్ళు చెప్పిందే మీరు వినాలి. మరి ముఖ్యంగా వాళ్ళు చెప్పింది మీరు ఎక్కువగా వింటున్నారనుకోండి, మీ మీద మీకున్న నమ్మకం పోతుంది. వాళ్ళు చెప్పింది కరెక్ట్ ఏమో అని చెప్పేసి మీకు తెలియకుండానే మీరు నమ్మడం మొదలు పెడతారు. అలా మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పోతుంది. అలా పోయిన తర్వాత ప్రతి ఒక్క డిసిజన్ మీరు అవతల వాడిని అడిగి తీసుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఏం చేస్తే బాగుంటుంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి మీ జీవితంలో తీసుకోవాల్సిన ప్రతి ఒక్క నిర్ణయాన్ని పక్కవాడి మీద మీరు రుద్దేస్తూ ఉంటారు. వాళ్ళు మంచి చెప్పొచ్చు ఒకసారి, కానీ ఇంకోసారి ఏంట్రా బాబు అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పేస్తారు. దానివల్ల మీ లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మీతో మీరు ఉండటాన్ని ప్రాక్టీస్ చేయండి. మీతో మీరు మాట్లాడుకోవడం ప్రాక్టీస్ చేయండి. మీరు మీతో ఉండటం చాలా అవసరం. ఎందుకంటే మీతో మీరు జీవితాంతం ఉంటారు కాబట్టి. ఈ ప్రయాణం ఎక్కడితో ఆగిపోకూడదు. మీ జీవితం ఒక అద్భుతమైన కావ్యంలా మారాలి. దానికి కావాల్సింది కేవలం ఒకే ఒక నిర్ణయం. అది ఈ రోజు నుంచి నేను నా జీవితానికి బాధ్యత వహిస్తాను అనే నిర్ణయం. సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలను చూసి బాధపడటం మానేయండి. అక్కడ కనిపించేవన్నీ నిజాలు కావు. ఎందుకంటే ఎవడు ఎన్ని అప్పులు చేసి కార్లు కొంటున్నాడు, ఎన్ని అప్పులు చేసి ఫోన్లు కొంటున్నాడు మనకు తెలుసా? వాడు ఎన్ని ఈఎంఐలు కడుతున్నాడు, ఈఎంఐలు కట్టలేక నెత్తి నోరు బాదుకుంటున్నాడు, అవన్నీ మనకు సోషల్ మీడియాలో చూపించరు కదా. మనకు కేవలం చూపించేది సెల్ ఫోన్ ఓపెనింగ్, కార్ ఓపెనింగ్, లేకపోతే అది కొన్నాను ఇది కొన్నాను అని చెప్పేసి అన్బాక్సింగ్ వీడియోలు మనకు చూపిస్తారే తప్ప వాళ్ళు నెల కట్టే ఈఎంఐలు మనకు చూపించరు కదా. వాళ్ళకి ఎన్ని అప్పులు ఉన్నాయో మనకు అన్ని చూపించరు కదా. కాబట్టి సోషల్ మీడియాలో ఇతరుల జీవితాన్ని చూసి మీ జీవితాన్ని మీరు తక్కువ చేసుకోమాకండి. ఇక్కడ కనిపించేవన్నీ అస్సలు నిజాలు కావు. మీ సమయాన్ని మీరు ఎదుగుదల కోసం ఉపయోగించండి. ఏదైనా కొత్త విషయం నేర్చుకోండి. ఒక మంచి పుస్తకం చదవటం, లేకపోతే రీసెంట్ గా వచ్చిన ఏఐ గురించి తెలుసుకోవటం. అందులోనూ మీ గోల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. మీ పనిలో మీరు మునిగిపోతే ఒంటరితనం అనే మాట కూడా మీకు వినిపించదు. ఎందుకంటే ఇక్కడ జీవితాంతం కష్టపడితేనే మన జీవిత లక్ష్యానికి చేరువవుతాం లేదో తెలియదు. అలాంటిది జీవితంలో ఇంత నాన్ సెన్స్ పెట్టుకొని మన జీవిత లక్ష్యానికి కొంత టైం కేటాయిస్తే అసలు మనం సక్సెస్ అవుతామా? కాబట్టి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెట్టండి. గుర్తుంచుకోండి, లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు కష్టపడి పని చేయండి. ఇది కేవలం నినాదం కాదు, ఇది ఒక జీవన సూత్రం. మీలో ఉన్న ఆ అనంతమైన ఆత్మను నిద్రలేపండి. మీరు ఒకరికి సహాయం చేయగలిగే స్థితికి ఎదగండి. ఎప్పుడైతే మీరు ఇతరుల కోసం జీవించడం మొదలు పెడతారో అప్పుడు మీ లోపల ఉన్న శూన్యం మాయమైపోతుంది. 10 మందికి వెలుగునిచ్చే దీపానికి ఒంటరితనం ఉండదు. దానికి కేవలం ప్రకాశించడమే తెలుసు. మీరు ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైన బహుమతి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేయకండి. మీరు చేసే ప్రతి చిన్న పనిలోనూ దైవత్వాన్ని చూడండి. మీ ఆలోచనలే మీ బాధ్యతను నిర్మిస్తాయి. కాబట్టి ఎప్పుడూ ఉన్నతమైన ఆలోచనలతో ఉండండి. తక్కువగా ఆలోచించకండి. ఈ రోజే ఇప్పుడే ఆ పాత బలహీనమైన ఆలోచనని వదిలేయండి. అద్దం ముందు నిలబడి మీ కలలోకి మీరే చూసి ధైర్యంగా చెప్పండి, నేను ఒంటరిని కాదు, నేను నాలోనే ఒక ప్రపంచాన్ని కలిగి ఉన్నాను అని. ఈ మార్పు మీ లోపల మొదలైనప్పుడు బయట ప్రపంచం మొత్తం మీకు అందంగా కనిపిస్తుంది. మీరు మారాలి, నేడే మారాలి. కాలం ఎవరి కోసం ఆగదు. గడిచిన ప్రతి నిమిషం మళ్ళీ రాదు. కాబట్టి మీ జీవితాన్ని ఇతరుల కోసం ఏడుస్తూ గడపకండి. మీ కోసం మీరు జీవిస్తున్న 10 మందికి స్ఫూర్తిగా నిలవండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అందులోను ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన వీడియోస్ పిన్ చేసి పెట్టాను. వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.